నేపాల్ వైపుగా మరో జల ఖడ్గం దూసుకొస్తోందని చైనా హెచ్చరించింది. దీంతో నేపాల్ మళ్లీ బిక్కుబిక్కుమంటోంది. ఎక్కడికక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ నిలిచిపోతున్నాయి. అయితే నేపాల్ టిబెట్ బోర్డర్లో కాసేపు సహాయక చర్యలను నిలిపివేసిన చైనా తర్వాత పునరుద్ధరించినట్టుగా తెలిపింది. క్షణక్షణం భయంతో మళ్లీ వణుకుతోంది నేపాల్. మరోసారి భీకర జల ప్రళయం తప్పదని చైనా హెచ్చరికలతో జనాలు బిక్కుబిక్కుమంటున్నారు. పైనుంచి నేపాల్ వైపుగా భయంకర వరద ముంచుకొస్తోంది. మొన్న వచ్చిన వరదకు 5 రెట్ల భారీ వరద పోటు తప్పదన్న డెడ్లీ వార్నింగ్తో ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. నేపాల్ వైపుగా మరో జల ఖడ్గం దూసుకొస్తోందని చైనా హెచ్చరించింది. దీంతో నేపాల్ మళ్లీ బిక్కుబిక్కుమంటోంది. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ప్రస్తుతం మరో వరద హెచ్చరికను జారీ చేస్తోంది చైనా. ఏంటి మొత్తం నేపాల్ వైపు చాలా ఉధృతంగా వస్తోంది ఫ్లడ్? ఎస్, నిజంగా దేవి, మరొకసారి నేపాల్ను టెన్షన్ పెడుతున్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల క్రితం జరిగినటువంటి ఆకస్మిక భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎఫెక్ట్ నుంచి ఇంకా కోలుకోలేదు. పైగా సహాయక చర్యలు కొనసాగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి హెచ్చరికతో సహాయక చర్యలను కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఎందుకంటే టిబెట్ బార్డర్లో ఉన్నటువంటి హిమ నదిపాతం మరోసారి ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి చైనా ఇప్పటికే నేపాల్ను హెచ్చరించింది. వాస్తవానికి చెప్పాలంటే 2 రోజుల క్రితం జరిగినటువంటి ఎపిసోడ్లో ఎటువంటి హెచ్చరికలు లేవు. నేరుగా భారీ వరద వచ్చి ఒక్కసారిగా ఉప్పెనలా ఊడ్చుకు పెట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో వేల మంది ఇప్పటికే గల్లంతయ్యారు. వాళ్ళ ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎందుకు రాబోతుందనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే హిమనది పాతం సంబంధించినటువంటి విషయంలో ఎక్కడైతే కొండ చర్యలు విరిగిపడ్డాయో ఆ ప్రాంతం నుంచి వరద పెద్ద ఎత్తున బయటకు వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు చాలా ప్రాంతాల్లో అడ్డు తగిలి అక్కడ కొంత సరస్సులుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అందులోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరడంతో ఇప్పుడు అవన్నీ కూడా ఆ సరస్సులకు అడ్డుపడినటువంటి రాళ్ళు బండలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొట్టుకుపోయేటటువంటి సిచ్యువేషన్ ఉంది. అవి కొట్టుకుపోతే అక్కడి నుంచి ఇప్పుడు పెద్ద ఎత్తున ఫ్లాష్ ఫ్లడ్స్ మరోసారి నేపాల్ పైన దాడి చేస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం 2 రోజుల క్రితం జరిగినటువంటి ఆ విధ్వంసకాండ, అంటే పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఆ భారీ ఫ్లడ్స్ ఏకంగా 9 నుంచి 12 మీటర్ల ఎత్తులో వచ్చాయని చెప్తున్నారు. సో ఆ సమయంలో ఎవరు కూడా తేరుకునేటటువంటి పరిస్థితి లేదు. వాటిని చూసి పరిగెత్తాలనుకునేటువంటి సమయంని కూడా ఏమాత్రం సమయం దొరకలేదు. అందరినీ కూడా ఆ వరదల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి నేపాల్ చెప్తుంది ఈరోజు. ఎందుకంటే పెద్ద ఎత్తున అంటే లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు ఆనుకొని మైదానంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇక్కడ మరీ డేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు ఎటువంటి టెన్షన్ లేదు. సో అంత ఎత్తున వాటర్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ నదులు ప్రవహించేటటువంటి ప్రాంతంలో ఎక్కడైతే మైదానంగా ఉంటాయో అక్కడికి ఫ్లడ్ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనమంతా కూడా వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఆర్మీ మైక్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం రిజ్వా జిల్లాతో పాటు ఏదైతే అటు బోటికేషి నది, మరోవైపు త్రిశూల్, ఇతర అనుబంధంగా ఉన్నటువంటి నదులన్నింటినీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ హెచ్చరికలు జారీ చేశారు. రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎవరూ కూడా ఆ ప్రాంతాల్లో ఉండొద్దని చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అందుతున్నటువంటి సంకేతాల ప్రకారం 2 రోజుల క్రితం వచ్చినటువంటి వరదతో పోలిస్తే ఇది 5 రెట్లు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి సమాచారం అందుతుంది. దానికి అనుగుణంగానే నేపాల్ ప్రభుత్వం మొత్తం కూడా హై అలర్ట్ అయింది. ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు మోహరించాయి, డ్రోన్ కెమెరాలు మోహరించాయి. పెద్ద ఎత్తున నేపాల్ ఆర్మీ కూడా అక్కడ మోహరించారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్తున్నారు. సో వాళ్ళు ఖాళీ చేసి వెళ్తున్నప్పుడే ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది, ఎందుకు వీళ్ళు సహాయక చర్యలు కొనసాగించాల్సింది పోయి ఇప్పుడు ఎందుకు వెనక్కి వెళ్తున్నారంటే, సో రానున్నటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ మరింత డేంజర్గా ఉండబోతున్నటువంటి సంకేతాలు ఉన్నాయి. అందుకోసమే వాళ్ళందరూ కూడా సహాయక చర్యలను నిలిపివేసి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు
2 రోజుల క్రితం జరిగినటువంటి విధ్వంసానికే ఎక్కడికక్కడ రోడ్లు అంటే మామూలుగానే ఈ ప్రాంతంలో కొండలను ఆనుకొని ఉండేటటువంటి రోడ్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఒక కొండ నుంచి మరో కొండ వైపు వెళ్లేందుకు ఈ నదులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత ఏ విధంగానైతే బ్రిడ్జెస్ కట్టారు. సో దాదాపు 65 నుంచి 70 బ్రిడ్జెస్ ఇప్పటికే కొట్టుకుపోయాయని చెప్పి నేపాల్ ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. సో ఈ పరిస్థితుల్లో కమ్యూనికేషన్ కూడా అక్కడ లేదు. సో ఆర్మీ మొత్తం కూడా శాటిలైట్ ఫోన్స్ ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఎవరెవరు తమ వాళ్ళు ఎక్కడున్నారంటూ టెన్షన్ పడుతున్నటువంటి కుటుంబీకులు ఎందరో కూడా అటు వివిధ దేశాల నుంచి అంటే నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ నేపాల్, ఎన్నో దేశాల నుంచి దాదాపు 35-40 దేశాల నుంచి ఈ కైలాస యాత్రకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఆ ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆసక్తిగా టెన్షన్తో ఎదురు చూస్తున్నారు తమ వాళ్ళ ఆచూకీ దొరుకుతుందేమోనని. కానీ ఇప్పటికీ వేలాది మంది జాడ తెలియక వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ వచ్చేటటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ మాత్రం మరింత డేంజర్గా ఉండబోతాయి అంటున్నారు. సో అవి ఎప్పుడు నేపాల్ని హిట్ చేస్తాయి, ఎలా ఉండబోతుందనే దాని మీద మాత్రం నేపాల్ ప్రభుత్వం ఒకవైపు డ్రోన్స్ ద్వారా ఆ ఏరియాలో అంటే టిబెట్ నుంచి ఏ విధంగానైతే నేపాల్లోకి ఎంటర్ అయ్యేటటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నదుల్లో అక్కడ ఉన్నటువంటి వరద ఉప్పొంగుతుందని చెప్తున్నారు. అంటే ఆ వరద ఉధృతి పెరుగుతుందనేటువంటి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలందరినీ కూడా స్థానికులను, యాత్రికులను ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఆ ప్రాంతాల్లో ఉండొద్దు, ప్రతి ఒక్కరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలనే విషయాన్ని కూడా పదే పదే మైక్ల ద్వారా హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ప్రజెంట్ నేపాల్లో చూస్తున్నాం. దేవి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్స్. టిబెట్ వైపు డ్యామ్ తెగిపోయిందని నేపాల్ ప్రకటించింది. దీంతో పెద్ద ఎత్తున ఫ్లాష్ ఫ్లడ్ ఇటు నేపాల్ వైపు వస్తోంది. ఇప్పటికే దాదాపు ఆప్తులను కోల్పోయి వారి ఆచూకీ కోసం కనీసం అట్లీస్ట్ వాళ్ళ కాంటాక్ట్ సిగ్నల్స్ కూడా రానకుండా చాలా నరకయాతన అనుభవిస్తున్నారు ఆప్తులందరూ కూడా. మరి ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఫ్లాష్ ఫ్లడ్ కంటే 5 రెట్లు చాలా తీవ్రతతో అక్కడ డ్యామ్ తెగిపోయింది. పెద్ద ఎత్తున నేపాల్ వైపుకి ఆ వరద దూసుకొని వస్తోంది. దీంతో నేపాల్ ప్రభుత్వం కూడా సహాయక చర్యలను ఆపేసింది. తమ వారి ఆచూకీ కోసం బంధువులు ఫోన్లు చేస్తున్నారు, కాంటాక్ట్స్ లభించట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే ఈ జల విలయంలో ఒక విషాదాన్ని మనం చూస్తున్నాము. ఇటు చైనా జల ఖడ్గం దూసుకొస్తోందని హెచ్చరించింది. నేపాల్ మళ్లీ బిక్కుబిక్కుమంటోంది.